అమ్మాయిని రాజుగారి విలాస మందిరానికి భర్తలే ఈ మా ఐదారు భర్తలు నువ్వు నీకు అర్థమే సాగదు నువ్వు ఉండే అబ్బాయి అదేం లాభం లేదు అగ్గి నిప్పు నిప్పు అగ్గి కాస్త పొద్దుపోయినా పర్వాలేదు అసలు వాడు చెల్లాయికున్నాడు ఈ కొసగాడు నిండిపోతే నాగతోటి పడ 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 రాచెల్లి నీకోసం ఎదురు చూస్తున్నా నీ అందాలతో మాకు విందు చెయ్యి ఈ రాత్రి మా జీవితంలో మరపురాని మధుర స్వప్నం చేస్తాం ఎందుకు ఈ మేలు ముసుగులో ముచ్చట నీ అందమంతా సందట బందీ చెయ్యాలని మా చేతులు ఆరాటపడుతుంది మా అంతఃపుర పూజా మందిరంలో మాకు ఆరాధ్యమైన ప్రేమ దేవత ఈ చిరునవ్వుల కోసమే ఈ కళ్ళెన్నాళ్ళ నుంచి ఒక ఆయన కాస్తుంది ఏది ఒక్కసారి నవ్వు ఓహో వెన్నెల వెలుతురులోకి వెళ్ళాలనుందా అభ్యంతరం ఏముందిరా ఏమిటి భాష తెలియని భాగవతం తెలిస్తుందా సరే కానీ నీకు మా భాష తెలుసా భాష భాష ఓహో రాదా సరే పాట పట్ట కదా తలకాయ పాట కొంచెం మిగతా కొంచెం మేము పూర్తి చేస్తాం నేనెవరు ఓహో మస్త్ అంటే రాజా నీ పేరు ఎంత మంచి పేరు నువ్వు రాణి నేను రాజా నువ్వు రాణి అది నువ్వు రాణి నేను రాజా మరది రే రాజు లజు కాదు రే రాజు రాణి పర్వాలేదు చిన్న మొక్కే బాబా ఇంత నాలుగు అవుతుందిలే ఒకటేగా బాగా తోసాయి ఇంత అరవద్దు ఉందగా దేహ పరిశ్రమ ఇంకొక చుట్టూ ఎక్కువ చుట్టే సరిపోతుంది అయిపోయింది అలా పడుంటే పెళ్ళి అయిపోయినట్టే బాగా మన ఇద్దరికి అది నా తోడే అది ఒంటరిగా ఉన్నప్పుడు తాగుతారు ఎన్నిసార్లు చెప్పాను నీకు నీ కళ్ళ ముందేగా ఆడుతున్నాను నువ్వు దాన్ని తాకూడదంటే తాకూడదు నేను కట్టుకున్న పెళ్ళమా నా కాబోయే పెళ్ళం కాకపోతే పెళ్లిగా ఉండాలపోతుంది మా మామగా పెళ్లి ఖాయం చేశాడు ఒరే జోగులు
పిల్లి మీ మావని తేల్చుకుందాం, లేదా మన ఇద్దరమే తేల్చుకుందాం. వీడు మన మందిరానికి జల్లిచ్చి జోడి అంటున్నాడు, లేకపోతే ఈ జోగులా జీరాకి జోడి. ఒరే, నువ్వు ఎప్పుడైనా మంజీరాకి జల్లిచ్చావురా? పోనీ ఇవ్వటానికైనా ప్రయత్నం చేశావా? ఒరే, నీకు అసలు తక్కువ, అడావాడు ఎక్కువ. ఇంతకాలంగా ఉండి ఒక జల్లి లేకపోయావు. వాడు మొన్నొచ్చాడు, నిన్న జల్లిచ్చాడు, ఇవాళ జోడీ కూర్చున్నాడు. వాడేరా దానికి నచ్చిన జోడి. నిజం చెప్పాను ఆయన. నీకు ఆడ నచ్చాడు, మా ఆయన నచ్చాడు. అయితే నాకే పని ఇక్కడ, నేను వెళ్ళిపోతాను. నన్ను వదిలిపెట్టాము. ఆగరా, ఇక్కడ నాకు మాత్రం పనే ఉందిరా. వాడిద్దరికి పెళ్లి చేసి మన ఇద్దరికి రాజు పిలిచెను రే రాజు నిలిచెను, ఈ రేగి నీదే కదా చెలి, నారాణి నీవే కదా. నా రాజు పిలిచెను రే రాజు నిలిచెను, ఈ రేగి నాదే కదా, ఇక నీ రాణి నేనే కదా. నిన్ను చూచి నీవన్నే చూచి నన్ను నేనే మరచేనులే, నన్ను నేనే మరచేనులే. ఈనాటికైనా ఏనాటికైనా, ఈనాటికైనా ఏనాటికైనా నేనే నీలో నిలిచేనులే. నీ రాజు పిలిచెను రే రాజు నిలిచెను, ఈ రేగి నీదే కదా చెలి, నారాణి నీవే కదా. ఎన్ని నాళ్ళు ఈ నీలి కళ్ళు ఏ కోనలో దాగెనో, ఏ కోనలో దాగెనో. నే కోరుకున్నా నా స్వామి కోసం, నే కోరుకున్నా నా స్వామి కోసం, ఈ కళ్ళు ఇన్నాళ్ళు వేచేనులే. నీ రాజు పిలిచెను రే రాజు నిలిచెను, ఈ రేగి నీదే కదా చెలి, నారాణి నీవే కదా. నా రాజు పిలిచెను రే రాజు నిలిచెను, ఈ రేగి నాదే కదా, ఇక నీ రాణి నేనే కదా. ఎందుకు? గత రాత్రుల ఆనందానికి నా ఆనవాలు.
మరి ఏ రాత్రికు కోరుకో. పాపాయి కావాలా? ఏమిట కంగారు? చూసారు మహారాజా, ఒక్క కింద దెయ్యం. దయచేయండి దయచేయండి. అనుకోకుండా వేరు చేశారు. వింతలు వింటున్నాం, వివరాలు తెలుసుకుందామని వచ్చాం. సెలవివ్వండి. ఈ మధ్యన దెయ్యాలతో సహవాసం బాగా కుదిరిందట. చిన్ని కానుకలు ఇచ్చి పుచ్చుకునే వరకు కూడా వచ్చిందట. ఓహో, కావలి దాసి కబురు మోసిందా? తమరు నమ్మారా ప్రభు? లేదు. పిల్లల కోసం ఆరాటపడే నీ తల్లి మనస్సులోని తహతహ అర్థం చేసుకున్నాను. ఉడుపులు అల్లి ముచ్చట తీర్చుకుంటున్నావని ఊహించాను. ఈ పరిస్థితుల్లో అంతకన్నా ఏం చేయను ప్రభు. నిన్ను చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది. చెంచల, మీ మీద సానుభూతితో మేమిచ్చే చిన్ని కానుక లాల పోసి జోలపాడి నీ మమత తీర్చు. ఆ దెయ్యాలను అడిగి ఊపిరి పోసి పెంచి పెద్దవాణ్ణి చేసి నీ శపథం చెల్లించు. నా శపథం చెల్లించుకోవడానికి మీరు చూపే శ్రద్ధ సానుభూతికి చాలా సంతోషం. ఇంత ఆప్యాయంగా నా బాగోగులు గమనించే నా స్వామి అనుదినం ఇలాగే వస్తూ పోతూ ఉండాలి. ఈ సన్నిహితమే ఆకర్షణే సహవాసం కావాలి. ఆ అనుబంధమే అనురాగమై ఆనంద దాంపత్య జీవితానికి ప్రథమ సోపానం కావాలి. నా శపథం నెరవేరాలి. అసంభవం. కాదు స్వామి, వెక్కిరింతకు ఈ చిన్న రూపం తెచ్చినవారు ఏదో ఒకనాడు ఏమరపాటున చక్కిలిగింత చెయ్యబోయి చక్కని పాపనే ఇచ్చిపోతారేమో. ఓహో, అదా నీ ఆశ? అయితే మేమిక ఈ ఛాయలకే రాము. ప్రభు, నీ ముఖం కూడా చూడము. అలా అనకండి. నీ శపథం నెరవేర్చు. ప్రభువులిక మీద ఈ ఛాయలకు రానే రారు.